ఏం చూపిస్తుంది? ఒక ఫ్రేమ్ తీసుకొచ్చి చూపిస్తుంది ఫ్రేమ్‌లో అనుకుంటున్నారా? ఏం లేదండి. మా ఇంట్లో అది కబోర్డ్ అనమాట. ఫుల్లుగా ఈ వర్షాకాలంలో చెమ్మకి గోడంతా చెమ్మ పట్టేసి లోపలంతా కూడా చెద పట్టేసింది. చూడండి అసలు ఎలా అయిపోయిందంటే ఆహ్, అదో తీసేటప్పుడు మాత్రం నిజంగా చాలా అంటే చాలా హారబుల్‌గా అనిపించిందండి బాబు. అసలు ఆ ఇంట్లోని చిన్న చెద కూడా పట్టకూడదంటారు. అలాంటిది ఇంత జరిగింది. మేమది చూడడానికి చాలా టైం తెలుసుకోలేకపోయామనమాట. సడెన్‌గా చూసేటప్పటికి ఇంక దాన్ని తీయాల్సొచ్చేసింది. ఊడ్పేసి బయట పెట్టేసాము. ఎంత పడిందంటే ముక్కలు ముక్కలుగా తీయాల్సొచ్చింది. మీకు ఇంకా పురుగులు చూస్తే అయితే బాబోయ్! నేనైతే నిజంగా అదొక రకంగా అనిపించిందండి నాకైతే మాత్రం. అదిగో చూడండి ఇంకా ఇంకా ఉన్నాయి కూడా. మొత్తం అదంతా క్లీన్ చేయడానికి చాలా టైం పట్టింది మాకు. అసలు ఈ ఇంటికి చెద పట్టకూడదు అంటారు. కానీ అప్పుడు ఓహ్! మరి ఏంటో తెలీదు. ఎందుకు అలా పడుతుందో ల్యాండ్ వల్ల ఇవన్నీ కూడా ఒకప్పుడు పంటలుండే ల్యాండ్ అనమాట. ఇప్పుడు ఈ చెమ్మకి మొత్తం చదపట్టేసింది. మేమైతే చాలా బాధపడ్డాము. లోపలున్న ఫ్రేమ్స్ ఇంకా చాలా చాలా కబోర్డ్‌లో ఉన్న వాటికి చాలా వాటికి కూడా చదపట్టేసిందండి. అసలు ఇలా జరగకూడదు. అసలు ప్లాస్టిక్ అనే లేదు, బుక్స్ అనే లేదు. ఒక పేపర్ ఉన్న దానికైతే మరీ దారుణంగా చెదపట్టేసింది. ఆహ్, చాలా బాధపడ్డాము మేమైతే. ఆ ఫ్రేమ్ అంతా తీసి బయట పెట్టాల్సొచ్చింది. చాలా లాస్ కూడా. దీనికి సొల్యూషన్ ఏంటో కూడా తెలియడం లేదు. ప్రస్తుతానికైతే చీమల మందు ఉంటుంది కదా! అది తెచ్చి వేసాము. తర్వాత చెదకంటూ వేరేగా మందుంటదంట. అది తెచ్చి మొత్తం అప్లై చేద్దాం అనుకుంటున్నాము. చూడాలి మరి ఎంతవరకు ఉంటదో. అసలు అదంతా క్లీన్ చేయడానికి చాలా టైం పట్టింది. కాకపోతే మళ్ళీ మాకు ఇంకొక ట్విస్ట్ కూడా తగిలింది దీని తర్వాత. మీరు లాస్ట్ వరకు చూస్తే తెలుస్తది ఏంటా ట్విస్ట్ అనేది. ఇంకా ఇవన్నీ ఎత్తి మళ్ళీ పాపని దూరంగా పెట్టి ఒకటి ఒకటి క్లీన్ చేసుకుంటూ ఒక్కొక్క కబోర్డు ఒక్కొక్క ఫోటో ఫ్రేమ్ని క్లీన్ చేసుకుంటూ మొత్తం రెడ్ సెండ్ అంతా లేకుండా క్లీన్ చేసేటప్పటికి నిజంగా తలప్రాణం తోక్కొచ్చింది అంటారు కదా, అలాగ అనిపించిందండి. ఇంకా నాకు భయమేసింది అవి ఎక్కడైనా పురుగులు ఎక్కడైనా ఉండిపోతాయేమో, ఎందులోనైనా ఉండిపోతాయేమో అని మొత్తం తీసి క్లీన్ చేయడానికి ఒక పూట పట్టిందండి బాబు. అంత ఇబ్బంది పడ్డాము. ఇదిగో పక్క నుంచి మా అమ్మాయి ఉన్నది కదా, మా అమ్మాయి కూడా నీ మధ్యలోకి వచ్చేసేది. అమ్మ దూరంగా వెళ్ళని చెప్పుకుంటూ తనని సైడ్ చేసి ఇదంతా చేయాల్సి వచ్చింది. మేమైతే చాలా అంటే చాలా బాధపడ్డాము. మీకు ఏమైనా దీనికి సొల్యూషన్ తెలిస్తే కింద కామెంట్లో చెప్పండి. ఎప్పుడైనా మీ ఇంట్లో ఇలా జరిగిందా? అసలు సాధారణంగా పెద్దవాళ్ళు అయితే ఇంటికి చెద పట్టకూడదనే అంటారు. నేను కూడా అదే విన్నాను. అసలు చిన్నది పడితేనే మనం చాలా భయపడిపోతూ ఉంటాం. అయ్యో ఏం జరుగుతుందో, ఎందువల్ల ఇలా జరిగిందో అని. ఇంత ఇంత ఉండేటప్పటికీ మాకు కూడా చాలా బాధ అనిపించింది. ఎందుకు ఇలా జరిగింది, దేనివల్ల అనేసి. మరి ఎందువల్ల అనేది మేము కూడా చాలా ఆలోచిస్తున్నాము. మొత్తం గమేషన్ తెచ్చి మొత్తం వేస్తున్నాం అనమాట. అదంతా ఒక పెద్ద ప్రాసెస్ లాగా అనిపించింది మాకైతే. పొద్దున్నే లేవగానే ఈ పనే పెట్టుకున్నాము. పొద్దున్నే ఏంటా అనిపించింది. డాడీ కూడా చాలా అంటే చాలా చిరాకు పడిపోయారు, ఏంటి ఇలాగ అయింది అని. చూడండి అదంతా వేసి బయట పడేస్తుంటే నిజంగా చూడండి ఎలాగున్నాయో. నేను కొన్ని క్లిప్స్ తీసాను. ఆ ఫోటో తీయడానికి కూడా నాకు చాలా ఇదిగా అనిపించింది. అందులోకి ఎత్తి బయట పారేస్తుంటే అబ్బా అసలు అది చెప్పలేకపోతున్నాను. చూడండి ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. ఒకటి రెండు చూడడానికే మనకి ఏదోలా అనిపిస్తుంది. అవి ఎలా కదులుతుంటుంటే అసలు బయట పడేయడానికి కూడా ఏదోలా అనిపించింది అనమాట. అసలు ఏం చేద్దామంటారు, ఏం చేయాలో కూడా తెలియడం లేదు. ఇది వరకు మా చిన్నతనంలో కూడా కొంచెం బట్టలు ఉండే బీరువాకి అలాగే వచ్చేది. అప్పుడు మా నాన్నగారు కిరోసిన్, ఈ చీమల మందు అవన్నీ కలిపి ఆ కబోర్డుకి రాసి అప్పుడు లోపల ప్లాస్టిక్వి గోనె సంచి లాంటి ఆ కబోర్డ్లో వేసి ఆ తర్వాత క్లాత్ వేసి బట్టలు పెట్టుకునే వాళ్ళమి. దీనికి కూడా మరి ఏం చేయాలో చూడాలి. మొత్తం ఇదంతా క్లీన్ చేసిన తర్వాత ఒక 2-3 రోజులు కొంచెం ఆ కిరోసిన్ అది రాశారు నాన్నగారు కూడా. సరే ఓకే అయిపోయింది అనుకుంటే మళ్ళీ చూడండి స్టార్ట్ అవుతుంది. అసలు దీనికి సొల్యూషన్ ఏంటో నాకైతే అర్థం కావటం లేదండి. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. మొత్తం అంతా క్లీన్ చేసుకొని ఏదో సరేలేరా బాబు అయిపోయింది అనుకుంటే
ఒక్క 3 డేస్ గ్యాప్ తీసుకుని మళ్ళీ స్టార్ట్ అయింది. మళ్ళీ నాన్నగారు తీశారు. ఇది మళ్ళీ తర్వాతదనమాట. అంటే ఇలా రిమూవ్ చేస్తుంటే అలా వస్తుంది. ఎందుకు వస్తుందంటారు? ఎవరికైనా ఏమైనా తెలుసా? దీనికి పోనీ సొల్యూషన్ ఏమైనా తెలుసా? తెలిస్తే చెప్పండి. పోనీ అంటే సొల్యూషన్ కాకపోయినా అసలు ఎందుకు ఇలాగో వస్తే ఏం జరుగుతుంది అనేదని ఏమైనా తెలిస్తే కొంచెం చెప్పండి ప్లీజ్. మా ఇంటి కబోర్డ్కి అయితే ఇలా జరిగిందండి. కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.